ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. మంత్రి దామోదర్ రాజనరసింహం. తెలకపల్లి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శుక్రవారం తెలకపల్లి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సేవలపై సమీక్ష నిర్వహించారు. గ్రామీణ మరియు ఆదివాసీ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు అవసరమైన సిబ్బంది, ఔషధాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దీనికి సంబంధించి ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరున్నారో అమ్మా కూర్చోబెట్టి నిలబడి ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరున్నారో రాజేష్ వచ్చేసి ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరున్నారో మీకు ఇంకేమీ అవసరం ఉన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి పబ్లిక్. మీరు అందిస్తున్న సేవలేంటి, గవర్నమెంట్ చెప్పండి మీకు అవసరాలు ఏంటి. రెండు రకాలుగా మాట్లాడు. ఎవరు మాట్లాడేలా? ఎవరు ఇన్ఛార్జ్? నువ్వే కదా. పర్వతాలు ఏంటి మాది ఎంపీపీ. సరే ఒకసారి పల్లె మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సురేష్ బాబు, లోకల్ మెడికల్ ఆఫీసర్. సార్ ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఓల్డ్ బిల్డింగ్ నుంచి న్యూ బిల్డింగ్ ఆపరేట్ చేసినందుకు ఈ మా హెల్త్ టీమ్ అందరి నుంచి కూడా అభినందన తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మా ఈ తెలకపల్లి పిహెచ్సికి మాకు మెయిన్గా రిక్వైర్మెంట్ ఏముందంటే, ఆల్రెడీ మాకు 2000లో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయ్యింది సార్, ఓల్డ్ బిల్డింగ్, కానీ అది కండెన్సేషన్కి వచ్చేసింది సార్. కాబట్టి న్యూ బిల్డింగ్ ఇచ్చారు, చాలా ధన్యవాదాలు సార్. అదేవిధంగా మాకు మెయిన్గా మనకి లేబర్ రూమ్లో ఉండాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ లేబర్ రూమ్లో ఉండాల్సిన ఎక్విప్మెంట్స్ కావాలి సార్. అదేవిధంగా ఫర్నిచర్ అంతా కూడా చాలా డిస్ట్రాయ్ అయింది సార్. ఆ విధంగా ఫర్నిచర్ కూడా మాకు కావాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మీ ప్రభుత్వానికి ముఖ్యంగా ధన్యవాదాలు సార్. మాకు ఈ బిల్డింగ్ త్వరలో మాకు అది ఓల్డ్గా ఉందని చెప్పిన కొన్ని నాళ్ళకే అందరూ మాకు తొందరగా రియాక్ట్ అయ్యి మాకు కొత్త బిల్డింగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా మాకు ఈ బేసిక్ కింద 8 సబ్ సెంటర్లు ఉన్నాయి సార్. అందరూ కూడా మనము ప్రభుత్వం ఏ విధంగా అయితే మనకి ఏమేమి సేవలు అందించాలని చెప్పిందో అవన్నీ కూడా తప్పకుండా అన్ని పాటిస్తున్నాం సార్. కావాల్సిన ఈ రీజన్ ఈ మండల జనాభా ఎంత సార్? 26,184 సార్. ఈ మండల సబ్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? 7 సబ్ సెంటర్స్ ఉన్నాయి సార్. ఓవరాల్ టోటల్ 7 సబ్ సెంటర్స్. 7 సబ్ సెంటర్స్ ఓవర్ ఎన్ని విలేజ్? 15 విలేజెస్ సార్. 15 గ్రామాలు, గ్రామ పంచాయతీలు, హ్యామ్లెట్స్ అని కలిపితే 32 సార్. 32 విలేజెస్, 28 గ్రామ పంచాయత్. 28 గ్రామ పంచాయత్. హ్యామ్లెట్స్ ఏమన్నా 102 విలేజెస్. 2 నందిపేట. ఓవరాల్ 30 గ్రామాలు అనుకోయి. 30 గ్రామాలు. ఒక పిఎస్సీ 2 పిఎస్సీ? 3 పిఎస్సీలు ఉన్నాయి సార్. 3 పిఎస్సీలు ఉన్నాయి. ఒక్కో పిఎస్సీ కింద ఎంత సబ్ సెంటర్స్ ఉన్నాయి? మన దగ్గరపల్లి పిఎస్సీ 8 సబ్ సెంటర్లు ఉన్నాయి సార్. ముప్పల్లి 3 ఉన్నాయి సార్. అండ్ ఆలేరు 4.
పెద్దలు 4 ఉన్నాయి సార్. ఎన్ని 4 సార్. 4 ఉన్నాయి, ఇక్కడ 3, ఇక్కడ 7. అదే 7, 7, 3, 4 అంతే కదా. ఎస్ సార్. ఇది కొత్తగా మండలం డివిజన్ వచ్చిందా, పాత మండలేనా ఇది? పాత మండలి. ఓల్డ్ పాత మండలి. ఇప్పుడు యావరేజ్ గా ఒక సబ్ సెంటర్ కి వెళ్ళి పిఎస్సికు డిస్టెన్స్ ఎంత? 7 కిలోమీటర్స్ ఉంది. యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ సబ్ సెంటర్ అండ్ పిఎస్సి. ఇప్పుడు నేను 2 పిఎస్సీలు ఉన్నాయో 3 పిఎస్సీలు ఉన్నాయి కదా. ఒక్కో సబ్ సెంటర్ ఒక్కో పిఎస్సి కింద 7 సబ్ సెంటర్లు 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. ఒక పిఎస్సికు సబ్ సెంటర్ మధ్య డిస్టెన్స్ ఎంత యావరేజ్ సగటున? సగటున 3 కిలోమీటర్లు ఉంది సార్. 3 నుంచి కొన్ని సబ్ సెంటర్స్ 4 ఉన్నాయి సార్. 5 కిలోమీటర్. 5 కిలోమీటర్స్. మీ రిపోర్ట్లో 5 to 7 రాశారు. 5 కిలోమీటర్. 7 will be 2 కాదు. Distance between a sub-center and PSC is not 7, it should be below 5. సబ్-సెంటర్ కు పిఎస్సి కు దగ్గర యావరేజ్ గా 3, 4, 5 కిలోమీటర్లు ఉన్నది అనుకుంటారు. ఇక 26 గ్రామ పంచాయతీ 30 గ్రామ పంచాయతీలే కదా, 30 గ్రామాలే కదా, 3 పిఎస్సీలు కదా. 3 పిఎస్సీలు ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి? 7, 3, 4. డాక్టర్ ఉంటే యాక్చువల్గా డే టైం ఇప్పుడు అటు పోతే నాగరికల్, ఇటువైపు పోతే ఎన్ని కిలోమీటర్లు? 20 ఉంటుంది సార్. ఇది 20. 20 ఇక్కడ 20 సార్. మధ్యలో ఉన్నాము. శ్రీశైలం హైవే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి. అక్కడ పోతే కల్వకుర్తి నుంచి నువ్వు వచ్చిన వాళ్ళు ఈడికే రావాలి. అచ్చపేట నుంచి వస్తా వచ్చిన వాళ్ళు ఏమైనా యాక్సిడెంట్ అయితే ఈడికే రావాలి. నాగరికల్ పోవాలంటే కానీ అచ్చపేట పోవాలంటే కల్వకుర్తి పోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి డాక్టర్స్ కోసం చాలా ఉంది మాకు, స్టాఫ్ కానీ అదే విధంగా 24 hours ఉండే మాత్రమే కానీ చెప్పేసినాం. మొత్తం అన్న ఉడికిదలే చూస్తాను. ఎప్పుడు చూస్తాం ఇట్లా అర్థమైపోతుంది. కొత్త వచ్చిన రాజకీయం. సరే రవి, who are the people who got dictated from your dictation? Cancel all the dictation. They have to report back to the PSC. ఆ 24 hours ఏవైతే అవైలబుల్ ఉంటో పబ్లిక్గా మాట్లాడదాం. పబ్లిక్ చెప్పేసి అయిపోయింది. రెండవది ఎక్విప్మెంట్. డాక్టర్స్ ఎంతమంది ఉన్నారా? 2 మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారా? ఎస్ సార్. ఉన్నారా? లీవ్ లో పోయిందా లేదా టైం అయిపోయిందా? మెటర్నిటీ లీవ్ లో ఉన్నారు సార్. మేడం గారు మెటర్నిటీ లీవ్. ఎస్ సార్. ఒక్కరే ఉన్నారు ఇప్పుడు. ఎస్ సార్. నేను కూడా ఇంకెవరున్నారు? ఇంకెవరున్నారు స్టాఫ్? కన్వర్ట్ అయింది ఇది. తర్వాత శాంక్షన్ 24/7 పిఎస్సి ఐటీ కానీ స్టాఫ్ శాంక్షన్ కానీ. స్టాఫ్ 24/7కు స్టాఫ్ ఎక్కువ ఉంటుంది, 12/7కు స్టాఫ్ వేరు ఉంటుంది. 24/7 స్టాఫ్ శాంక్షన్ కాలేదు ఒకటి. రెండోది ఆ ప్రపోజల్ పెట్టాలి. మూడోది డిక్టేషన్ క్యాన్సిల్ చేయాలి. నాలుగోది ఏమన్నా రవి, రేపు పొద్దున 24/7గా ఆపరేషన్ సక్సెస్ఫుల్ కావాలి అంటే నువ్వు ఇది స్ట్రెంథన్ చేయాలి. ఒకటి తన చెప్పినట్టు ఇది బిట్వీన్ నాగర్ కర్నూలు లక్ష్యంపేట టువర్డ్స్ శ్రీశైలం హైవే, ఇది యాక్సిడెంట్ జరుగుతుంటాయి, ప్రమాదం ఇది. సో వాట్ ద డిస్టెన్స్ బిట్వీన్ రాజేష్ డిస్టెన్స్ బిట్వీన్ నాగర్ కర్నూలు అండ్ లక్ష్యంపేట 37 kilometers, sir. 48. 37. లక్ష్యంపేట నుంచి మల్లూరుకు అది అమరాబాద్ ఎంత ఉంటుంది? 37 ఉంటుంది. అక్కడ నుంచి 37. 43. ఇప్పుడు 43 అమరాబాద్ నుంచి దోమలపేట ఈగలపేట ఎంత ఉంటుంది?
పార్టీ ఉంటుంది అమరావతిలో ముంబై, అమరాబాద్ అచ్చంపేట 25 ఇక్కడ నుంచి అడగలేదు, అచ్చంపేట అడుగుతున్నా. అచ్చంపేటలో అమరాబాద్ ఈగలపేట, దోమలపేట ఎంత ఉంటుంది అడిగింది. ఎందుకు అడిగింది మాట? మళ్ళీ మున్నూరు రిటర్న్ వచ్చి From there the forest area starts. ITD area is there. The next to 90 kilometers, 100 kilometers, there is no ఒక లెవెల్లో కేర్ తోడు చూసుకునే హాస్పిటల్ లేదు ఇక్కడ కూడా. ఇటువైపు పోతే మనం అంటున్నాం కదా, ఇటువైపు కృష్ణాకి పోతాం కదా, ఇటువైపు నుంచి అక్కడ కూడా లేదు. సో ఏదో ఒక జాల ఒక ట్రామా కేరు, ఎమర్జెన్సీ కేరు హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. సో మనూరు విల్ ద బెస్ట్ ప్లేస్. మనూరు ఏర్పాటు చేయాలి, ఇక్కడ పిఎస్సిని స్ట్రెంథన్ చేయాలి. ఇప్పుడు డయాలసిస్ ఎక్కడ మీకు? అచ్చంపేట ఉంది కదా. అట్లా ఉండదు, కాన్షియస్ పుట్టదు తెలుసు. పెంచుకో, స్ట్రెంత్ పెంచుకో. వాట్ ఇస్ దట్? Will give additional beds, no problem, no issue. No, why I am saying this mandal? It is between Achampet and Nagarpur. 24/7 ఉన్నది. ఇప్పుడు స్టాఫ్ ఇవ్వాలి. మూడోది తెచ్చి డెలివరీస్ పెంచాలి. మూడోది అప్పుడు అవసరం అయితే వీ క్యాన్ బ్రింగ్ ఇట్ అండర్ ట్రామా కేర్. ఓకే, Achampet 20 kilometers, Nagarpur 20 kilometers. అవసరం ఉందంటే ఒక ట్రామా సెంటర్ పెట్టవచ్చు. నువ్వే ఇప్పుడు ఇంతకుముందు ఇది యాక్సిడెంట్ ఎక్కువ పట్టుకున్నాను, నువ్వే టీం ఇవ్వాలని కోరుతున్నాం సార్. మాకు కావాలని కోరుతున్నాం. బాగా సార్ వాళ్ళంతా బాగా మాట్లాడుతున్నాను.